కాళ్లకు పసుపు రాసుకునే స్త్రీలు ఈ తప్పులు చేయకండి. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన నియమాలు. నమస్కారం భక్తులారా. మన హిందూ సంప్రదాయంలో పసుపుకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. పసుపును కేవలం వంటింట్లో ఉపయోగించే పదార్థంగా మాత్రమే కాకుండా శుభానికి, మంగళానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా స్త్రీలు పసుపును నుదుటన, కాళ్లకు, పూజా కార్యక్రమాల్లో ఉపయోగించడం మన సంప్రదాయంలో ఎన్నో సంవత్సరాలుగా వస్తోంది. అయితే పసుపును ఉపయోగించే విషయంలో కొన్ని ఆచారాలు, సంప్రదాయ నమ్మకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకునే స్త్రీలు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని పెద్దలు చెబుతారు. ఇప్పుడు కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు చేయకూడదని చెప్పే విషయాలు ఏమిటో తెలుసుకుందాం. పసుపును అపరిశుభ్రమైన ప్రదేశంలో పెట్టడం. పసుపును మన సంప్రదాయంలో మంగళకరమైనదిగా భావిస్తారు. అందుకే పసుపు పొడిని నేలపై, చెప్పుల దగ్గర లేదా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచకూడదని పెద్దలు చెబుతారు. పసుపును శుభ్రమైన డబ్బాలో భద్రపరచడం మంచిది. పాదాలకు పసుపు రాసుకుని వెంటనే అపరిశుభ్రమైన పనులు చేయడం. పసుపును శుభానికి సూచికగా భావిస్తారు కాబట్టి పసుపు రాసుకున్న తర్వాత పూజాగది లేదా దేవుడి దగ్గరకు వెళ్లే ముందు పాదాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం మంచిది. పసుపు రాసుకున్న పాదాలతో బయటకు వెళ్లి మురికి ప్రదేశాల్లో నడవడం సంప్రదాయపరంగా మంచిది కాదని కొందరు పెద్దలు చెబుతారు. పసుపును కాళ్లకు రాసుకుని అలాగే ఎక్కువసేపు ఉంచడం. పసుపు సహజ పదార్థమే అయినప్పటికీ ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు. ఎక్కువసేపు పసుపు పేస్ట్ను ఉంచడం వల్ల కొంతమందికి చర్మంపై పొడిబారడం లేదా అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి మీ చర్మానికి సరిపడే విధంగా ఉపయోగించుకోవడం మంచిది. ఇతరులు ఉపయోగించిన పసుపును పాదాలకు రాసుకోవడం. మన సంప్రదాయంలో వ్యక్తిగతంగా ఉపయోగించే పసుపు, కుంకుమ వంటి వాటిని వేరుగా ఉంచుకోవడం మంచిదని చెబుతారు. ముఖ్యంగా పాదాలకు రాసుకునే పసుపును ఇతరులతో పంచుకోకుండా శుభ్రమైన పసుపును మాత్రమే ఉపయోగించడం మంచిది. పసుపు రాసుకున్న పాదాలతో దేవుడి దగ్గరకు వెళ్లడం గురించి నిర్లక్ష్యం చేయడం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పసుపు రాసుకున్న పాదాలు అపవిత్రం అని కాదు. పాదాలు శుభ్రంగా ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యమైన విషయం. పూజకు ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవడం మన సంప్రదాయంలో మంచి ఆచారం. పసుపును వృధాగా నేలపై పడేయడం. పసుపును పవిత్రమైనదిగా భావించడం వల్ల దాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించాలని పెద్దలు చెబుతారు. అవసరమైనంత మాత్రమే తీసుకుని ఉపయోగించుకోవడం మంచిది. పసుపు రాసుకోవడమే ఐశ్వర్యానికి హామీ అని భావించడం ఇది చాలా ముఖ్యమైన విషయం. పసుపు రాసుకోవడం ఒక సంప్రదాయం. పసుపు వల్ల తప్పకుండా డబ్బు వస్తుంది లేదా పసుపు రాయకపోతే దరిద్రం వస్తుంది అని శాస్త్రీయంగా చెప్పడానికి ఆధారం లేదు. మన సంప్రదాయంలో పసుపును మంగళం, శుభం, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే పసుపుతో పాటు మన ప్రవర్తన, ఇంటి పరిశుభ్రత, పెద్దల పట్ల గౌరవం, దైవభక్తి, కష్టపడి పనిచేయడం కూడా ఎంతో ముఖ్యమైనవి. పసుపును కాళ్లకు రాసుకున్న తర్వాత ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం. లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునే వారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని మన పెద్దలు చెబుతారు. ముఖ్యంగా పూజాగది, వంటగది, ఇంటి ప్రవేశ ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవడం మంచి ఆచారం. ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుతూ ఉదయం దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. పసుపు రాసుకున్న తర్వాత కోపం, అసూయ, గొడవలకు ప్రాధాన్యం ఇవ్వడం. పసుపు మంగళానికి గుర్తు. అయితే మన మాటలు కూడా మంగళకరంగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడుతూ, ఇతరులను బాధపెడుతూ కేవలం పసుపు రాసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అందుకే పెద్దలు స్త్రీలు ఇంట్లో శాంతిని, ప్రేమను, ఓర్పును పెంచుకోవాలని చెబుతారు. పసుపు విషయంలో భయపడిపోవడం. ఈరోజు పసుపు రాయలేదు కాబట్టి ఏదైనా చెడు జరుగుతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. మన సంప్రదాయాలను భక్తితో పాటించాలి కానీ భయంతో కాదు. పసుపు రాసుకోవడం ఇష్టం ఉంటే శుభ్రంగా, సంప్రదాయ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. అయితే చర్మానికి ఇబ్బంది కలిగితే తప్పనిసరిగా రాయాల్సిన అవసరం లేదు. భక్తులారా, మన సంప్రదాయాల వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం శుభ్రత, మంగళం, క్రమశిక్షణ, భక్తి మరియు కుటుంబ సౌఖ్యం. అందుకే పసుపును గౌరవంగా ఉపయోగించడంతో పాటు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ఇంటి ముందు శుభ్రం చేసి, వీలైతే ముగ్గు వేసి, దీపం వెలిగించి,
అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ముఖ్యంగా స్త్రీలు తమ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సహజ పదార్థమే అయినా ప్రతి ఒక్కరి చర్మానికి ఒకే విధంగా సరిపోదు. దురద, మంట లేదా ఏదైనా చర్మ సమస్య కనిపిస్తే ఉపయోగించడం ఆపి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పసుపు మనకు కేవలం ఒక పదార్థం కాదు. మన సంస్కృతిలో అది మంగళానికి, సౌభాగ్యానికి, శుభానికి ఒక గుర్తు. మన ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే పసుపుతో పాటు మంచి ఆలోచనలు ఉండాలి. మాటల్లో మాధుర్యం ఉండాలి. ఇంట్లో ప్రేమ ఉండాలి. పెద్దల ఆశీర్వాదం ఉండాలి. దైవంపై నమ్మకం ఉండాలి. మన కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే కృషి కూడా ఉండాలి. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీం మహాలక్ష్మ్యే నమః.